ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేశానంటే మన సబ్స్క్రైబర్ 2 డేస్ నుంచి అడుగుతున్నారు. క్రిస్మస్‌కి ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేయి బ్రో అన్నారు. అందుకే ఈరోజు అయితే చేసిన. చాలా సింపుల్‌గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే మీకు డిస్క్రిప్షన్ కింద మీకేమన్నా ప్రాబ్లమ్ వస్తే కామెంట్ అయితే చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. అదేవిధంగా బిగ్ మార్కెట్ షేప్ ప్లేట్ ఇంపోర్ట్ ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే డిస్క్రిప్షన్ కింద వీడియో అయితే ఇచ్చేసింటాం. వీడియో చేసుకొని ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఐన్‌లో అయితే పెట్టేసిన. అక్కడికెళ్ళి కానీ చూడండి ఎలా ఇంపోర్ట్ చేసుకున్నానో ఇక్కడ 2 తాన్లు పెట్టేసిన వీడియో అనేది ఇక్కడ చూసి ఇంపోర్ట్ అయితే చేస్తున్నానండి. అదేవిధంగా ఇలాంటి టైప్‌లో వీడియోస్ కావాలంటే ఇన్‌స్టాలో పంపించండి చేస్తా. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ ఇలా ఓపెన్ చేసుకునండి. మీ దగ్గర అలర్ట్ మెషిన్ లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ పేజీలోకి వెళ్ళి ఐలో అయితే చూడండి. అలర్ట్ మెషిన్ యాప్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత అలాగే ఇలా ఫుల్ ప్రైట్ అయితే ఓపెన్ చేసుకునండి. ఫుల్ ప్రైట్ లింక్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింటాను. ఆ వీడియో అయితే చూడండి. ప్రాబ్లమ్ లింక్ అనేది ఆ వీడియో చూసి ఇంపోర్ట్ అయితే చేసుకునండి. అలాగే మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కానీ ఐలో అయితే పెట్టేసిన స్కానర్ ఎలా ఇంపోర్ట్ ఎలా చేసుకున్నాలో అలాగే బిగ్ మార్కెట్ షేప్ ప్లేట్ ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాలో వీడియో కానీ చేసి పెట్టినాను అయితే చూడండి. ఆ 2 వీడియోస్ అయితే చూసి కానీ ఇంపోర్ట్ అయితే చేసుకొని ఇలా బిగ్ మార్కెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఒక వీడియో అయితే ఇచ్చేసిందంటే టెంప్లెట్ అనేది ఈ వీడియో టెంప్లెట్ అనేది సౌండ్ అయితే ఇలా మీట్లో పెట్టేసుకోండి. సౌండ్ మీట్లో పెట్టేసుకొని ఈ వీడియో అయితే ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇష్టపడిన ట్రిమ్ చేసుకోండి. ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫొటోస్ అయితే చేసుకునండి. మీ ఫొటోస్ అయినా యాడ్ చేసుకునండి. ఇలా నేనైతే ఈ క్రిస్మస్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా. మీ ఫొటోస్ కానీ ఇలా యాడ్ చేసుకోండి. ఈ ఫోటోలో మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే ఒక వీడియో ఇలా చేసుకోనండి. మళ్ళీ ఇలా ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్ అది చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకోండి. నేను ఎలా ఎడిట్ చేస్తాను ఎలా ఫొటోస్ యాడ్ చేస్తానో మీరు అలాగే సేమ్ టుగా అలా యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా ఫుల్ స్క్రీన్తో ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా క్రిస్మస్ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. మీరైతే మీ ఫొటోస్ యాడ్ చేసుకొని స్టేటస్ అయితే పెట్టుకునండి. ఇలా ఎడిటింగ్ అయితే చేసుకుని ఇలా ఏ విధంగా నేను యాడ్ చేస్తున్నాను మీరు కానీ సేమ్ టు అలా అయితే యాడ్ చేసేసేయండి. ఇలా లాస్ట్ బిగ్ మా దగ్గరికి అయితే ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా అయితే నేనైతే ఇలా యాడ్ చేస్తున్నా చూడండి. ఇలా లాస్ట్ బిగ్ మా దగ్గరికి అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత మీ ఫొటోస్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా సేఫ్ ప్లేట్ అయితే ఓపెన్ చేస్తున్నాండి. ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత స్టార్టింగ్ నేను క్లిక్ చేసుకుని మోడల్ సరికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కీ యానిమేషన్లో చూస్తున్నాండి. కీ యానిమేషన్ అయితే లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసుకుని కాపీ అయితే చేసుకుని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి బిగ్ మార్కెట్ అయితే ఓపెన్ చేసుకునండి. ఇక్కడ 1.30 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా వచ్చేస్తుంది. ఈ ఫోటోకి అయితే ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 3.34 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 5.42 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఈ ఫోటోకి పేస్ట్ అయితే చేసేయండి. ఇలా చేసేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 7.55 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఈ ఫోటోకి అయితే ఇలా పేస్ట్ చేసేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 10.03 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ ఇక్కడ 12.04 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ అయితే చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సీపరేట్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ 2 ఇమేజ్ అనుకున్నాగా 2 ఇమేజ్ క్లిక్ చేసుకుని మోడల్స్లోకి వెళ్ళి కీ యానిమేషన్లో చూసుకోండి. కీ యానిమేషన్ అయితే లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసుకుని కాపీ చేసుకునండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్కెట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 2.30 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఈ ఫోటోకి అయితే ఇలా పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ ఇలా ముందుకైతే స్కోర్ పేస్ట్ మళ్ళీ ఈ 4.34 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే ఇలా పేస్ట్ అయితే చేయండి. నేను టైం చెప్తా ఇంకొకడైతే పేస్ట్ అయితే చేయండి. 6.50 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ అయితే చేసి ఇలా ముందుకైతే స్కోర్ పేసి మళ్ళీ 8.50 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటోకి కానీ పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ చేసేసి ఇలా ముందుకైతే స్కోర్ పేసి మళ్ళీ 11.03 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి మళ్ళీ ఈ ఫోటోకి
ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకైతే స్కోర్ పేసేయండి. 13.06 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేస్ట్ అయితే చేయండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పేస్ట్ అయితే చేసిన తర్వాత మీ ఫొటోస్ కానీ ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ అయితే చేసిన తర్వాత సెట్టింగ్ పక్కనే సేవ్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. జై హింద్.